హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్టు 23 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఫార్మోజా జలసంధి చైనా ప్రధాన భూభాగాన్ని ఏ దేశం నుండి వేరు చేస్తుంది? సో లాస్ట్ క్లాస్లో మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేశాము. ఎస్పెషల్లీ స్ట్రైట్ ఆఫ్ ఫార్మోజా గురించి అండ్ దాని జాగ్రఫికల్ లొకేషన్ గురించి, చైనా మరియు ఆ కంట్రీకి మధ్య ఉన్న జాగ్రఫికల్ ఫ్లాష్ పాయింట్ గురించి కూడా మనం డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేశాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ని ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి, ఈ ఫార్మోజా జలసంధిని మనము తైవాన్ స్ట్రైట్ అని కూడా పిలుస్తాము. సో ఈ తైవాన్ స్ట్రైట్ లేదా ఫార్మోజా జలసంధి అనేది మెయిన్లాండ్ చైనాని మరియు తైవాన్ ని వేరు చేస్తుంది. ఈ తైవాన్ చైనా రిలేషన్స్ గురించి కూడా మనము డిస్కస్ చేశాము. తైవాన్ ఏ విధంగా సావరెన్ కంట్రీగా డిక్లేర్ చేసుకుంది, 1949 సివిల్ వార్ గురించి, అండ్ చైనా యొక్క వన్ చైనా పాలసీ గురించి, అండ్ భారతదేశం యొక్క స్టాండ్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, బి తైవాన్ అనేది కరెక్ట్ ఆప్షన్. మనకి మ్యాప్ లో మీరు చూడవచ్చు, ఇది మెయిన్లాండ్ చైనా అండ్ ఈ భూభాగం తైవాన్. ఈ రెండింటి మధ్య ఉండే ఈ జలసంధి ఏదైతే ఉందో ఈ స్ట్రైట్ నే మనము తైవాన్ స్ట్రైట్ లేదా స్ట్రైట్ ఆఫ్ ఫార్మోజా అని పిలుస్తాము. ఎగ్జామ్స్ లో ఒక్కొక్కసారి ఫేమస్ సిటీస్, న్యూస్ లో ఉన్న సిటీస్ కావచ్చు, న్యూస్ లో ఉన్న ఈ జాగ్రఫికల్ లొకేషన్స్ అండ్ జాగ్రఫికల్ ఫీచర్స్ లైక్ స్ట్రైట్స్, మౌంటైన్స్ ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ లొకేషన్స్ అనేవి మనము మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, ఇద్దరి మధ్య పోటీ. ఈ ఆర్టికల్ ఇటీవల మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవ్వడము అండ్ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో అటు అధికార కూటమి నుంచి మరియు ఇటు విపక్ష కూటమి నుంచి కూడా అభ్యర్థులు నిలబడడం, ఈ ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు పోటీ ఇద్దరి మధ్య ఉంటుంది అని వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఓటు కోల్పోయిన వారి దరఖాస్తుకు ఆధార్ను పరిగణలోకి తీసుకోండి. ఈ ఆర్టికల్ బీహార్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి సంబంధించి, ఆ రివిజన్ లో ఓటు కోల్పోయిన వ్యక్తులు ఎవరైనా అర్హత కలిగి ఉంటే వారికి దరఖాస్తు కోసం ఆధార్ను కూడా కన్సిడర్ చేయమని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం మనం చూడవచ్చు. ఇది మనకి పాలిటీ మరియు గవర్నెన్స్ టాపిక్స్ లో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, జాతీయ రహదారులకు విపత్తు నిర్వహణ ప్రణాళిక. ఈ ఆర్టికల్ రీసెంట్ గా విపత్తు నిర్వహణ ప్రణాళిక, దేనికోసం నేషనల్ హైవేస్ మరియు అదర్ హైవేస్ కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్స్ లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, క్రెమ్లిన్ కు భారత్ ఓ శుద్ధి కేంద్రం. క్రెమ్లిన్ అంటే రష్యన్ ప్రెసిడెంట్ అంటే వ్లాదిమిర్ పుతిన్ ఉండే అధికార నివాసం. యుఎస్ కి వైట్ హౌస్ ఎలాగో రష్యాకి క్రెమ్లిన్ అలాగా. సో ఈ క్రెమ్లిన్ కు భారత్ ఓ శుద్ధి కేంద్రం అనేది ఇండియా మరియు రష్యా యొక్క ఆయిల్ ట్రేడ్ గురించి యుఎస్ ట్రేడ్ అడ్వైజర్ గారు చేసిన కామెంట్లు ఇక్కడ వివరించడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, జాతీయ అంతరిక్ష దినోత్సవం. మనము ప్రతి ఏటా ఆగస్టు 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాము. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఇద్దరి మధ్య పోటీ, ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల పర్వం పూర్తి. ఈ ఆర్టికల్ ఇటీవల 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ అలానే నామినేషన్ల ప్రక్రియ ముగింపు గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ఎన్నిక ఎప్పుడు జరగనుంది అండి, సెప్టెంబర్ 9th ఈ ఎన్నిక జరగనుంది. ఇందులో అధికార పార్టీ నుంచి సిపి రాధాకృష్ణన్ గారు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన రెడ్డి గారు నామినేషన్ ఖరారైంది అండి. ఉపరాష్ట్రపతి నామినేషన్ ప్రక్రియ మనం చూసినప్పుడు ఇక్కడ ప్రపోజర్స్ అండ్ సెకండర్స్ అని 2 కేటగిరీలు ఉంటాయి. ప్రపోజర్స్ అంటే మద్దతు తెలిపాల్సిన వాళ్ళు, ఖచ్చితంగా 20 మంది మద్దతు అనేది అవసరమవుతుంది నామినేషన్ కోసం. అలానే సెకండర్స్, ఇక్కడ ఇంకొక 20 మంది సెకండర్స్ మద్దతు అవసరమవుతుంది. ప్రపోజర్స్ అంటే 20 మంది వరకు ఈ అభ్యర్థిత్వాన్ని ప్రపోజ్ చేసేవాళ్ళు, ఇక్కడ ఈ అభ్యర్థిని మేము నిలబెడుతున్నాము అని. సెకండర్స్ అంటే ఈ అభ్యర్థిత్వానికి ఈ మొత్తం 40 మంది కలిపి మద్దతు ఇవ్వడం. సో ఇది నామినేషన్ ప్రక్రియకు సంబంధించి. అదే ప్రెసిడెంట్కి అయితే 50-50 ఉంటుంది, 50 ప్రపోజర్స్ 50 సెకండర్స్ ఉంటుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన కీ డీటెయిల్స్ మనము ఆర్టికల్ 66లో మెన్షన్ చేయబడి ఉంటాయండి. అలానే ఆర్టికల్ 68 కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. అండ్ యాక్ట్ పరంగా మనం చూసినప్పుడు ద ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్ 1952 ఈ చట్టంలోని కొన్ని అంశాలు మరియు ఈ ఆర్టికల్లోని విషయాలు వీటన్నిటి ఆధారంగా ఎన్నిక అనేది నిర్వహించబడుతుంది. అలానే ద ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రూల్స్ 1974ని కూడా ఫాలో అవడం జరుగుతుంది. ఈ అంశాల అన్నిటి ఆధారంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఓటింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది అండి? ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఇద్దరికీ కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ఏ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఈ విధానంలో మనకి ఓటింగ్ విధానం జరుగుతుంది. అలానే ఇక్కడ ఓటింగ్ ఎలక్టోరల్ కాలేజ్ గురించి కూడా స్పెషల్గా మనం చూడాలి. ఎందుకు అంటే ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్టోరల్ కాలేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్లో బోత్ ఎలక్టెడ్ మరియు నామినేటెడ్ పార్లమెంటు సభ్యులు మాత్రమే పాల్గొంటారు. రాష్ట్ర శాసనసభలకు ఇందులో సంబంధం ఉండదు. అదే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో అయితే రాష్ట్ర శాసనసభ ఎమ్మెల్యేలు పాల్గొంటారు, కానీ నామినేటెడ్ ఎంపీలు ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పాల్గొనరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నో విప్, అంటే పార్టీలు విప్ని ఇక్కడ ప్రకటించవు. విప్ ప్రకటిస్తే ఏం జరుగుతుంది? విప్ యొక్క డైరెక్షన్లో మాత్రమే ఓటింగ్ జరగాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ నో విప్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఈ నో విప్ ప్రొసీజర్ కారణంగా ఇక్కడ ఎవరికైనా మద్దతునివ్వచ్చు, పార్టీలకి సంబంధం ఉండదు. సో ఈ కేసులో మనకి యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన నిబంధనలు ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి వర్తించవు. సో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. నార్మల్ సిచ్యువేషన్స్లో ఏంటి, ఏదైనా ఓటింగ్ జరిగినప్పుడు విప్ యొక్క డైరెక్షన్స్కి ఎగనెస్ట్గా పార్టీ సభ్యులు వెళితే వారి మీద యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎలక్షన్స్కి సంబంధించినంత వరకు నో విప్ ప్రొసీజర్ అనేది అమలులో ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఓటు కోల్పోయిన వారి దరఖాస్తుకు ఆధార్ను పరిగణలోకి తీసుకోండి. బీహార్ ఎస్ఐఆర్పై ఈసీకి సుప్రీం ఆదేశం. ఈ ఆర్టికల్ బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర సవరణకి సంబంధించిన కీలక అంశాలను వివరించడం జరిగింది. అండ్ ఈ ఎస్ఐఆర్ తర్వాత జరిగిన ఓట్ల తొలగింపు ప్రక్రియలో ఎవరైనా ఇంకా అర్హత కలిగి ఉంటే, అంటే బై మిస్టేక్ ఓట్లు తొలగి వారికి ఇంకా అర్హత కలిగి ఉంటే అలాంటి వారు రీఅప్లై చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక గైడ్ లైన్స్ని ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రకారం తొలగింపునకు గురైన ఓటర్లకు భౌతికంగా దరఖాస్తు చేసుకునే అవకాశంతో పాటు ఆన్లైన్లో దరఖాస్తుకు అనుమతించాలి అని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. అలానే ఇక్కడ ఎన్నికల సంఘం 11 వ్యాలిడ్ డాక్యుమెంట్స్ని ప్రూఫ్గా తీసుకుంటామని చెప్పింది. ఇందులో ఆధార్ లేదు. అయితే సుప్రీంకోర్టు ఏం చెబుతుంది, ఆధార్ కార్డుని కూడా ఇప్పుడు వ్యాలిడ్ డాక్యుమెంట్గా ప్రూఫ్గా తీసుకోండి అని ఈసీని ఆదేశించడం చూడవచ్చు. ఆమోదయోగ్యమైన 11 పత్రాలలో ఏదో ఒకదానితో పాటు ఆధార్ కార్డు సంఖ్యతో క్లెయిమ్ ఫామ్ సమర్పణకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం అనుమతించింది. సో ఇప్పుడు క్లెయిమ్ ఫామ్స్ని సబ్మిట్ చేయడం కోసం ఆధార్ లేదా ఈ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒకదానిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆధార్ని అలౌ చేయడంతో చాలా మందికి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా ఇప్పుడు ఆధార్ అవైలబిలిటీ ఉంటుంది. మిగిలిన డాక్యుమెంట్స్ కొంతమంది దగ్గర ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆధార్ కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. అలానే ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేయడం మనం చూడవచ్చు. సుమారు 65 లక్షల మంది ఓట్లను తొలగించినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ ఎటువంటి అభ్యంతరం తెలపకపోవడం, అలానే 85,000 కొత్త ఓట్లు నమోదైనా కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ నుంచి కేవలం 2 అభ్యంతరాలే రావడం, ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించినాయని సుప్రీంకోర్టు ఈసీని ప్రశ్నించడం చూడవచ్చు. సంబంధిత పార్టీలను కూడా ఈ కేసులో చేర్చాలి అని బీహార్ యొక్క ముఖ్య ఎన్నికల అధికారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలానే విచారణను వాయిదా వేస్తూ నెక్స్ట్ హీరింగ్ లోపు బీహార్లోని అన్ని రాజకీయ పార్టీలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద గ్రౌండ్ లెవెల్ రిపోర్టును, అంటే వాస్తవిక స్థితిపై రాజకీయ పార్టీలు అన్నీ కూడా నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు కోరడం చూడవచ్చు. సో అంటే ఈ తొలగింపు మరియు ఎడిషన్స్ ఈ ప్రాసెస్లో ఏమన్నా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయా, తప్పులు జరుగుతున్నాయా, అలాంటి వాటి మీద సుప్రీంకోర్టు నివేదిక అడగడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విపక్ష నేతల్లో అత్యధికులు అవినీతి పరులే, అందుకే 130వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తున్నారు. ఇండియా కూటమిపై ప్రధాని ఘాటు విమర్శలు. ఈ ఆర్టికల్ ముఖ్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి, దానిలోని కీ ప్రొవిజన్స్ మనం చూద్దాము. అండ్ ఇక్కడ పిఎం యొక్క పొలిటికల్ స్పీచ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పిఎం విపక్షాలకు కౌంటర్ ఇవ్వడం మనం చూడవచ్చు.
ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి మనం డిస్కస్ చేసాము అండి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇది బిల్లు మాత్రమే. ఇది చట్టంగా మారితే 107వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారుతుంది. అండ్ ఇప్పటి వరకు 106 సార్లు రాజ్యాంగాన్ని మనము సవరణ చేయగలిగాము. అండ్ 106వ రాజ్యాంగ సవరణ చట్టం దేని గురించి చెప్తుంది అండి? మనకి మహిళల యొక్క ప్రాతినిధ్యం చట్టసభలలో 33% లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీలలో ఈ 33% రిజర్వేషన్ కల్పించడం కోసం 106వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 130వ బిల్లు ఇప్పుడు చట్టరూపం దాలిస్తే అది 107వ రాజ్యాంగ సవరణ చట్టం అవుతుంది. ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రాజకీయాలలో నేరస్తులను, ఎవరైతే నేర ఆరోపణలు ఉన్నవారు, నేరాలకు పాల్పడుతున్న వారిని తప్పించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ వెకేట్ చేయడానికి కావాల్సిన కండిషన్స్ మనం చూస్తే 2 ప్రధాన కండిషన్స్ ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. 30 కన్సిక్యూటివ్ డేస్, వరుసగా 30 రోజులు అతను జైలు శిక్ష అనుభవిస్తే ఆటోమేటిక్ గా 31వ రోజు అతను రాజీనామా చేసినా చేయకపోయినా పదవిని కోల్పోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ రెండవ కండిషన్ ఏంటండి? ఓన్లీ 5 సంవత్సరాలు లేదా అంతకు మించి ఇంప్రిజన్మెంట్ చేసే అవకాశం ఉన్న కేసులలో ఇక్కడ 30 రోజుల పాటు వరుసగా అతను జైలు శిక్ష అనుభవిస్తే అలాంటి వ్యక్తులు మాత్రమే పదవిని కోల్పోవడం జరుగుతుంది. అండ్ రీఅపాయింట్మెంట్ కి కూడా అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ కేసుల నుంచి బయటపడి అతను తిరిగి మళ్ళీ బయటకు వస్తారో అప్పుడు రీఅపాయింట్మెంట్ ఆప్షన్ కూడా ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది. ఎవరెవరికి ఇది వర్తిస్తుంది? స్కోప్ అనేది చూస్తే ప్రైమ్ మినిస్టర్, సీఎంస్, అలానే మినిస్టర్స్, అన్ని లెవెల్స్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. యూనియన్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, యూనియన్ టెరిటరీస్ కి సంబంధించి. సో ఈ విధంగా అందరూ ప్రజాప్రతినిధులను ఈ బిల్లులో భాగం చేయడం మనం చూడవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ గారు బీహార్లో నిర్వహించిన ఒక ర్యాలీలో ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి ప్రస్తావిస్తూ, ఓ గుమస్తా స్థాయి ప్రభుత్వ ఉద్యోగి కొంతకాలం జైలులో గడిపితే సస్పెన్షన్ కి గురి అవుతున్నప్పుడు 30 రోజులు జైలులో ఉన్న ముఖ్యమంత్రి లేదా ప్రధాని తమ స్థానం నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారో అని మోడీ ప్రశ్నించడం చూడవచ్చు. అలానే ప్రతిపక్ష కూటమి నేతలలో అత్యధికులు జైలులో లేదా బెయిల్పై ఉన్నారని, అందుకే 130వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తున్నారని ఆయన ఎద్దేవా చేయడం చూడవచ్చు. ఇదంతా పొలిటికల్ కౌంటర్ గా మనం చూడవచ్చు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, అలానే ఒకవేళ చట్టరూపం దాలిస్తే ఈ 107వ రాజ్యాంగ సవరణ చట్టంలోని కీలక ప్రొవిజన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 40% మంది సీఎంలపై క్రిమినల్ కేసు, వారిలో అత్యధికులు విపక్షాల వారే, ఏడీఆర్ వెల్లడి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ యొక్క నివేదికలో ఈ వివరాలు ఇవ్వడం జరిగింది అండి. ఇందులోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ చూడండి, దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉండగా వారిలో 12 అంటే 40% మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించింది. ఈ వివరాలకు సంబంధించి సోర్స్ ఏంటండి? ఈ ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలను వెల్లడించింది. ఇందులో అత్యధిక కేసులు నమోదైన ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 89 కేసులు నమోదై ఉన్నాయి. అండ్ రెండవ స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు తనపై 47 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి అని అఫిడవిట్లో పేర్కొన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై 19 కేసులు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిపై 13 కేసులు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారిపై 5 కేసులు నమోదై ఉన్నాయి. సో ఈ విధంగా అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల మీద క్రిమినల్ కేసులను మనం చూడవచ్చు. వీటి యొక్క సోర్సు ఆయా ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ గణాంకాలు ఇవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ కీ హైలైట్ ఏంటి అంటే, ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు మరియు ఫడ్నవీస్ తప్ప మిగిలిన అందరూ ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు కావడం విశేషం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జాతీయ రహదారులకు విపత్తు నిర్వహణ ప్రణాళిక. వైపరీత్యాలు సంభవించినప్పుడు రవాణా వ్యవస్థ స్తంభించకుండా చర్యలు, తుది ప్రతిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన కేంద్రం 2030 నాటికి రహదారి ప్రమాదాలు మరియు మరణాలను 50% తగ్గించడమే లక్ష్యం. ఈ ఆర్టికల్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ రోడ్ అండ్ హైవే సెక్టార్ అనే ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ వివరిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రహదారులలో చిక్కుకున్న వారిని వేగంగా రక్షించడంతో పాటు భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్తలతో రహదారులను నిర్మించడం ఈ ప్లాన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఈ ప్లాన్ లో 9 కీ టార్గెట్స్ ని మెన్షన్ చేయడం జరిగింది అండి.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వీలైనంత త్వరగా కనెక్టివిటీని రీస్టోర్ చేయడం కోసం బిల్డ్ బ్యాక్ ప్రిన్సిపల్ అనే పేరుతో ఈ 9 కీ టార్గెట్స్ని ఇక్కడ మనం చూడవచ్చు. మొదట మనకి జాతీయ రహదారులు ఇతర రహదారి మౌలిక సదుపాయాలను అన్ని రకాల విధ్వంసాలకు తట్టుకుని నిలబడేలాగా తీర్చిదిద్దడం. అండ్ రెండవది, ప్రమాదాలు జరిగినప్పుడు సమన్వయంతో పనిచేసే ప్రతిస్పందన వ్యవస్థను ఏర్పాటు చేసి రహదారుల్లో చిక్కుకున్న వారికి భద్రంగా గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలు కల్పించడం మరియు సహాయ పునరావాస చర్యలను వేగంగా చేపట్టడం. అండ్ మూడవది వచ్చి వైపరీత్యాలతో కలిగే సామాజిక ఆర్థిక నష్టం కనిష్ట స్థాయిలో ఉండేలా చూడడం. అంటే మినిమల్ డ్యామేజ్ మాత్రమే అయ్యేలాగా ఇక్కడ రహదారి వ్యవస్థలను పటిష్టం చేయడం దీని ఉద్దేశం. అండ్ ఫోర్త్ వన్ చూడండి, జాతీయ రహదారి రవాణా శాఖ ఆధ్వర్యంలోని వివిధ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేసి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం. ఈ వైపరీత్యాల సమయంలో అన్ని రకాల ఏజెన్సీస్ ఎవరైతే కీ స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ కోఆర్డినేటెడ్గా వర్క్ చేస్తూ దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడం. అండ్ ప్రమాద సమయంలో ప్రజలకు అవగాహన కల్పించి వారు భద్రమైన దారుల్లో వెళ్లేలాగా మార్గదర్శనం చేయడం, అలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం. సిక్స్త్ వన్, రహదారి నెట్వర్క్ను పునర్నిర్మించేటప్పుడు బిల్డ్ బ్యాక్ బెటర్ సూత్రాలను అనుసరించి భవిష్యత్తులో ఎదురయ్యే దుర్బలతలను అధిగమించేలాగా పటిష్ట నిర్మాణాలు చేపట్టడం. అంటే ఇప్పటికంటే కూడా మరింత బెటర్గా ఈ రహదారులను నిర్మించడం దీని యొక్క ఉద్దేశం. అండ్ సెవెంత్ వన్, వైపరీత్యాల సమయంలో 48 గంటలకు మించి జాతీయ రహదారులను మూసివేసే సందర్భాలను ఏటా కనీసం 10% తగ్గించడం. అంటే కొన్ని సందర్భాలలో 48 గంటల వరకు ఈ కనెక్టివిటీ అనేది రీస్టోర్ అవ్వదు. అలాంటివి ప్రతి ఏటా 10% తగ్గించుకుంటూ రావాలి. అండ్ ఎయిత్ వన్, వైపరీత్యాల కారణంగా ప్రధాన వంతెనలు, సొరంగ మార్గాలు కూలకుండా జాగ్రత్తలు తీసుకోవడం. నైన్త్ వన్, 2030 కల్లా రహదారి ప్రమాదాలు, మరణాలను కనీసం 50% తగ్గించడం. ఇవన్నీ కూడా కేంద్రం తీసుకువస్తున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ రోడ్ అండ్ హైవే సెక్టార్లోని కీ టార్గెట్స్ గా చెప్పవచ్చు. ఈ ప్లాన్ ని మనం పరిశీలిస్తే ఇది మొత్తం ప్రీ డిజాస్టర్ అంటే డిజాస్టర్ కి ముందు, అండ్ డ్యూరింగ్ డిజాస్టర్ సమయంలో, అండ్ పోస్ట్ డిజాస్టర్ ఈ ప్రకృతి వైపరీత్యాలు అయిపోయిన తర్వాత జరిగే చర్యలు. సో ఇవన్నిటిని కూడా ఈ ప్లాన్ లో కవర్ చేయడం జరిగింది. అండ్ ప్రిపేర్డ్నెస్ అండ్ మిటిగేషన్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇందులో కవర్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, క్రెమ్లిన్ కు భారత్ ఓ శుద్ధి కేంద్రం, రక్తపాతంలో తన పాత్రను గుర్తించడం లేదు, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో. ఈ ఆర్టికల్ రష్యా మరియు ఇండియా మధ్య ఉన్న ఆయిల్ ట్రేడ్ కి సంబంధించిన డీటెయిల్స్ వివరించడం జరుగుతుంది. క్రెమ్లిన్ అంటే రష్యా అధ్యక్షుడి యొక్క అధికార నివాసం. అంటే అమెరికా అధ్యక్షుడికి వైట్ హౌస్ ఎలాగో రష్యా అధ్యక్షుడికి క్రెమ్లిన్ అలాగా. సో ఈ క్రెమ్లిన్ కు భారతదేశం ఒక శుద్ధి కేంద్రం, రిఫైనరీ లాగా తయారైంది అని భారతదేశం రష్యా నుంచి చౌకగా చమురును కొనుగోలు చేసి దానిని శుద్ధి చేసి ఈ రిఫైనరీ ప్రొడక్ట్స్ ను యూరోపియన్ యూనియన్ కంట్రీస్, ఆఫ్రికా, ఆసియా దేశాలలో మంచి ధరకు విక్రయిస్తుంది అని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో పేర్కొన్నారు. ఈ ఆయిల్ ట్రేడ్ ద్వారా భారతదేశం మంచి లాభదాయకమైన పథకం నడుపుతుంది అని, అండ్ భారతదేశాన్ని సుంకాల మహారాజుగా కూడా ఈ నవారో అభివర్ణించారు. రష్యా నుంచి అధిక మొత్తంలో చౌక ధరకు చమురును భారతదేశం దిగుమతి చేసుకుంటుంది అని, ఆ డబ్బును రష్యా ఆయుధాలు మరియు ఇతర రక్షణ సామాగ్రికి ఉపయోగించుకుని ఉక్రెయిన్లను చంపుతుంది అని నవారో ఆరోపించడం చూడవచ్చు. ఇలా జరుగుతున్న ఈ రక్తపాతంలో భారత్ తన పాత్రను గుర్తించడానికి మాత్రం ఇష్టపడడం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. అలానే ఈ ఆయిల్ ట్రేడ్ కారణంగా భారతదేశం మీద విధించిన అదనపు 25% సుంకాలు వర్తిస్తాయా అని ప్రశ్న ఎదురైనప్పుడు వాటిని ఖచ్చితంగా అమలు అయ్యేలాగా చూస్తాను అని ఆయన వ్యాఖ్యానించడం చూడవచ్చు. సో ఈ ఆర్టికల్ యుఎస్ మరియు ఇండియా మధ్య జరుగుతున్న ట్రేడ్ టారిఫ్ వారికి సంబంధించి కొనసాగింపుగా మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రియల్ మనీ గేముల నిలిపివేత, ఆన్లైన్ గేమింగ్ చట్టం అమలులోకి వచ్చిన ఫలితం. ఈ ఆర్టికల్ ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 కి సంబంధించి, అండ్ ఇది లేటెస్ట్ గా రాష్ట్రపతి ఆమోదం పొందడంతో చట్టంగా మారింది. అండ్ ఈ చట్టం యొక్క కీ ప్రొవిజన్స్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీ యొక్క ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ గురించి ఈ ఆర్టికల్లో చూద్దాం. ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 కి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో చట్టరూపంగా మారింది అండి. ఈ చట్టం ద్వారా దేశంలో అన్ని రకాల ఆన్లైన్ మనీ గేమ్స్ పై నిషేధం విధించగా ఇప్పటికే ఆ సంస్థలు రియల్ మనీ గేమ్లను నిలిపివేశాయి. అదే సమయంలో ఈ బిల్లు యొక్క మరొక ఉద్దేశం ఏంటి, ఈ స్పోర్ట్స్ మరియు ఆన్లైన్ సోషల్ గేమింగ్ ను ప్రోత్సహించడానికి ఈ బిల్లును తీసుకువచ్చారు. అంటే మానిటరీ బెనిఫిట్స్ ఉండే రియల్ మనీ గేమ్స్ ని ఇక్కడ నిషేధించడంతో పాటు ఈ స్పోర్ట్స్ మరియు సోషల్ గేమింగ్స్ ని ఎంకరేజ్ చేయడం కూడా ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ మానిటరీ గేమ్స్ ని ప్రోత్సహించే వారితో పాటు ఈ గేమ్స్ ని ప్రమోట్ చేసే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా శిక్షలను ఈ చట్టంలో ఖరారు చేయడం జరిగింది. ముఖ్యంగా 3 ఏళ్ల జైలు శిక్ష మరియు ₹1,00,00,000 వరకు పెనాల్టీలు విధించడం చూడవచ్చు. అలానే ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ అలాంటి వారికి 50 లక్షల జరిమానాతో పాటు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో చాలా గేమ్ ఇండస్ట్రీ సంస్థలు రియల్ మనీ గేమ్స్ ని క్లోజ్ చేయడం చూడవచ్చు. ముఖ్యంగా నజారా టెక్నాలజీస్ తో పాటు రమ్మీ, ఫ్యాంటసీ, క్రికెట్, పోకర్ వంటి రియల్ మనీ గేమ్స్ ఉన్న వింజో కూడా తన గేమ్స్ ని నిలిపివేసింది. అండ్ మూన్ షైన్ టెక్నాలజీస్ కూడా తన రియల్ మనీ గేమ్స్ ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సో ఈ విధంగా చాలా గేమింగ్ సంస్థలు రియల్ మనీ ఇన్వాల్వ్ అయి ఉన్న తమ గేమ్స్ ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం చూడవచ్చు. అండ్ గేమింగ్ ఇండస్ట్రీ యొక్క రిపోర్ట్ గణాంకాలను మనం పరిశీలిస్తే భారతదేశం యొక్క గణాంకాలు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రపంచ గేమింగ్ వినియోగదారులలో భారత్కు 20% వాటా ఉంది. 20% వినియోగదారులు భారతదేశం నుంచే ఉన్నారు. అలానే దేశీయ గేమింగ్ రంగం విలువ 2024లో $3.7 బిలియన్ ఉంటే ప్రస్తుతం అంటే 2029 నాటికి అది $9.1 బిలియన్ చేరవచ్చు అనేది ఒక అంచనా. అయితే ఇప్పుడు ఈ రియల్ మనీ గేమ్ ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాటన్నిటినీ నిషేధించడంతో కొంత డౌన్ఫాల్ అయితే మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఈ ఆర్టికల్ మనకి ఆగస్టు 23వ తేదీన నిర్వహిస్తున్న నేషనల్ స్పేస్ డేకి సంబంధించిన వివరాలను వివరించడం జరిగింది. ఇందులోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా ఆగస్టు 23వ తేదీన మనము జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహిస్తున్నాము. సో చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయిన నేపథ్యంలో నేషనల్ స్పేస్ డేని మనము నిర్వహించడం జరుగుతుంది. ఈ చంద్రయాన్ 3 అనేది చాలా ప్రతిష్టాత్మకంగా భారతదేశం తీసుకుంది. దీనితో చంద్రుడిపై ల్యాండర్ను సాఫీగా దింపిన 4వ దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది. అలానే ఇప్పటి వరకు అమెరికా, సోవియట్ యూనియన్ మరియు చైనా మాత్రమే ఈ ఘనత సాధించగా భారతదేశం 4వ దేశంగా అవతరించింది. అండ్ దక్షిణ ధ్రువం మీద ల్యాండర్ను, రోవర్ను పంపిన మొదటి దేశంగా కూడా భారతదేశం అవతరించింది. ఈ విజయానికి గుర్తుగా మనము నేషనల్ స్పేస్ డేని జరుపుకుంటూ ఉన్నాము. ఈ చంద్రయాన్ 3 మిషన్ లోని కీ కాంపోనెంట్స్ మనం చూస్తే ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ దీని పేరు విక్రమ్ అండ్ రోవర్ ప్రజ్ఞాన్. సో ఈ 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ని మనం చూడవచ్చు. ఈ చంద్రయాన్ 3 మిషన్ ని జాబిల్లి కక్షలోకి ప్రవేశపెట్టడానికి ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్ నుంచి వేరుపడుతుంది. ల్యాండర్ మాడ్యూల్ అనేది జాబిల్లి మీదకి ఈ మిషన్ ని సేఫ్ గా దించడం కోసం ఈ ల్యాండర్ మాడ్యూల్ రూపొందించబడింది. ఈ చంద్రయాన్ మిషన్ ని 2023 జూలై 14న ఆంధ్రప్రదేశ్ లోని షార్ నుంచి LVM-3M4 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఆగస్టు 5వ తేదీన ఈ చంద్రయాన్ 3 చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది. అండ్ ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ అనేది వేరుపడింది. అండ్ ఆగస్టు 23 ఏ రోజైతే మనము జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నామో ఆ రోజు ఈ ల్యాండర్ వేగాన్ని తగ్గించుకుని చంద్రుడి ఉపరితలం మీద 7.4 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకుంది. అండ్ క్రమంగా ఇది చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్ చేసి ఆగస్టు 23 సాయంత్రం 6:04 సమయంలో జాబిల్లి మీద అడుగుపెట్టింది. దీనితో చంద్రుడి మీద అడుగుపెట్టిన 4వ దేశంగా భారతదేశం అవతరించింది అండి. సుమారు 3.84 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాక 41 రోజులకు ఈ చంద్రయాన్ 3 చంద్రుడి మీద సురక్షితంగా దిగింది. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? చంద్రుడి మీదకి సాఫీగా దిగేందుకు కావలసిన సాంకేతికతను మరియు అనుభవాన్ని పెంపొందించుకోవడంతో పాటు జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని శోధించి అక్కడ ఉన్న ఖనిజ మూలకాలను గుర్తించి విశ్లేషించే ఉద్దేశంతో ఈ చంద్రయాన్ 3ని చేపట్టింది. భూమి మరియు సౌర వ్యవస్థ పుట్టుక గురించి తెలుసుకోవడం కూడా ఇందులో భాగం. సో ఈ మిషన్ యొక్క కీ లక్ష్యాలుగా వీటిని చెప్పవచ్చు. అండ్ భవిష్యత్తులో భారతదేశం నుంచి ఒక వ్యోమగామిని చంద్రుడి మీదకి పంపించాలి అని మనం అనుకుంటున్నాం. దానికి కావలసిన సాంకేతికతను ఈ ప్రయోగం ద్వారా మనము సిద్ధం చేసుకోగలిగాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మార్పు వస్తుందా? ఈ ఆర్టికల్ వివిధ దేశాలలో పొగాకు మీద ఉన్న ట్యాక్స్ యొక్క వివరాల గురించి వివరించడం జరిగింది. ధూమపానం కారణంగా క్యాన్సర్ తో పాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండడంతో అనేక దేశాలు ఈ పొగాకు ఉత్పత్తుల మీద ట్యాక్స్ ను విధిస్తూ ఉన్నాయి. ఇందులో ఏ దేశాల వాటా ఎంతగా ఉంది అనేది మనం చూస్తే
అధిక ఆదాయ దేశాలలో సుమారు 25 దేశాలు 75% పైన సుంకాలను విధించగా 27 దేశాలు 50 నుంచి 75% సుంకాలు, 25% నుంచి 50% సుంకాలను 5 దేశాలు అండ్ 25% కన్నా తక్కువ సుంకాలను 5 దేశాలు విధిస్తూ ఉన్నాయి. అండ్ మధ్య ఆదాయ దేశాలకి వస్తే 15 దేశాలు 75% కంటే పైన విధిస్తూ ఉంటే 50 నుంచి 75% 37 దేశాలు, 25 నుంచి 50% 41 దేశాలు, 25 కంటే తక్కువ శాతం 10 దేశాలు విధిస్తూ ఉన్నాయి. సో ఇది మధ్య ఆదాయ దేశాలకి సంబంధించి. అండ్ అల్పాదాయ దేశాలు అయితే అసలు 75% పైన సుంకాలు విధించడం లేదు. కేవలం 3 దేశాలు మాత్రమే 50 నుంచి 75% సుంకాలను విధిస్తే అధికంగా 17 దేశాలు 25 నుంచి 50% మనం చూడవచ్చు. అలానే 25% కంటే తక్కువ 2 దేశాలు విధిస్తూ ఉన్నాయి. ఈ గణాంకాలన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక 2025 యొక్క రిపోర్టు ఆధారంగా దీనిని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ముఖ్యంగా ఇండియా యొక్క ప్లేస్ మనం చూస్తే భారతదేశం లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కాబట్టి ఇక్కడ మధ్య ఆదాయ దేశాలలో చూడవచ్చు. కరెంట్ ట్యాక్స్ ఎంతండి? 28% ప్రస్తుతం మనము జిఎస్టీ ఈ టొబాకో ప్రొడక్ట్ల మీద విధిస్తూ ఉన్నాము. అండ్ కమింగ్ జిఎస్టీ రిఫార్మ్స్ లో దీనిని 40% వరకు పెంచవచ్చు అనేది ఒక అంచనా. ఒకవేళ పెంచినా కూడా మనము ఈ 25 to 50% కేటగిరీలో ఉంటాము. అంటే 41 దేశాలు ఏదైతే మధ్యాదాయ దేశాలు ఉన్నాయో ఈ 25 to 50% విధించే దేశాలు ఆ కేటగిరీలోనే మనం కొనసాగుతాం. అండ్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని చూద్దామండి. మధ్యమ శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని 5ను భారత రక్షణ శాఖ 2025 ఆగస్టు 20న విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రంలో ఈ ప్రయోగం జరిగింది. డిఆర్డీఓ అభివృద్ధి చేస్తున్న ఈ క్షిపణి పరిధి 5,000 కిలోమీటర్లు. ఒకే వార్ హెడ్లను మోసుకెళ్లి ఫైర్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. సో లాస్ట్ క్లాస్లో డీటెయిల్గా దీని గురించి డిస్కస్ చేశామండి. ఇది మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ క్షిపణి అండ్ ఇది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్గా కూడా మనం కన్సిడర్ చేస్తాము. భారతదేశం ఈ అగ్ని 5తో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ను కలిగిన అతి కొద్ది దేశాల సరసన చేరింది. నెక్స్ట్ వన్ చూడండి. దేశంలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన ప్రథమ రాష్ట్రంగా కేరళ నిలిచింది అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ 2025 ఆగస్టు 21న ప్రకటించారు. దేశంలో 38% కుటుంబాలే డిజిటల్ అక్షరాస్యతను సాధించాయని, ఇలాంటి పరిస్థితులలో కేరళ 100% డిజిటల్ అక్షరాస్యతను సాధించి ప్రత్యేకతను చాటుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సో ఓవరాల్ యావరేజ్గా ఇండియాలో మనం చూసినప్పుడు డిజిటల్ లిటరసీ కేవలం 38%గా ఉంటే కేరళ మాత్రం 100% అచీవ్ అవ్వడం విశేషంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. బ్రెజిల్ ఆటగాడు ఫాబియో ప్రపంచంలో అత్యధిక ప్రొఫెషనల్ సాకర్ మ్యాచ్లు ఆడిన ఫుట్బాలర్గా రికార్డు సృష్టించాడు. అతడి మ్యాచ్ల సంఖ్య 1391కు చేరుకుంది. ఫాబియో ఫ్లూమినెన్స్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 90వ దశకంలో కెరీర్ను ఆరంభించిన ఆయన వయసు ప్రస్తుతం 44 ఏళ్లు. సో ఇది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో అత్యధిక ప్రొఫెషనల్ సాకర్ మ్యాచ్లు ఆడిన ఆటగాడు ఎవరు అని అడిగే అవకాశం ఉంది. బ్రెజిల్ ఆటగాడు ఫాబియో. నెక్స్ట్ వన్ చూడండి. జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ 2025 సభ్యులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్ నియమితులయ్యారు. నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ విజయ కిషోర్ రహాట్కర్ యొక్క ఆధ్వర్యంలో నడిచే ఈ కమిటీలో మొత్తం 21 మంది సభ్యులు ఉంటారండి. అందులో ఇప్పుడు పివి సింధు మరియు మహేష్ భగవత్లు నియమితులవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ వన్. మన దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.3% నమోదు కావచ్చు అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన 6.5% కంటే ఇది తక్కువ. సో భారతదేశం యొక్క ఫ్యూచర్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రాస్పెక్ట్స్ ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. అండ్ ఆర్బీఐ నివేదిక కంటే ఇది కొంత తక్కువగా చూపించింది. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాస్లో మనము వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో 2 స్టేట్మెంట్స్ ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.